లోక్సభ సభ్యుడి సాధారణ కాదా బండి సంజయ్ అట్రఫాసిటీ కాదని అడుగుతా ఉన్నాను. ఆలోచించండి, ఏం జరిగింది, ఏం ఒరిగింది? బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు లోక్సభ సభ్యుడిగా ఉంటే పార్లమెంట్ లో మాట్లాడాడు. వినోద్ గారు 570 ప్రశ్నలు అడిగితే ఆయన 50 ప్రశ్నలు అడిగాడు. ఒక్క గుడి లేడు, ఒక్క బడి లేడు, పోనీ ఒక్క మండల కేంద్రానికి వచ్చినవా కరీంనగర్ లోక్సభ పరిధిలో అంటే ఇక్కడికి కూడా రాలేదు. మరి ఇట్లాంటి ఎంపీ కావాలన్నా, లేదా చదువుకున్న విద్యావంతుడు మన తరఫున మన గలం, మన బలం, మన దళంగా అక్కడ నిలుచుకొని పడే వినోద్ కుమార్ గారు కావాలన్నా ఆలోచించాలి. ఒక్కసారి మీరు చూడండి, ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లో అంటే గత 10 ఏళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగారు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగారు ఒక్కసారి చూడండి. ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా. వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నారు. 557 ప్రశ్నలు అడిగింది తెలంగాణ తరఫున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు. మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అడిగింది. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టింది. చదువుకున్న వాడికనే పెట్టగలుగుతారు, ఇంకోటి పెట్టలేదు. ఇక్కడ మీకు చూడదు 6 చర్చలు. 6 చర్చలు లేని కేసీఆర్ అన్ని రకాలుగా కొత్త మాటలు తిట్టాలి. ఆసిం చంద్రశేఖర్ రజీ అనాలి, ఇంకో బుక్ మాట తిట్టాలి. అదొకటి. క్వశ్చన్ 57. ఆ 57 క్వశ్చన్ కూడా ఏమడుగుతాడు? కరీంనగర్ ట్రిప్ లైట్ అని అడగడు. కరీంనగర్ రైలు సిద్దిపేట కాడని ఎందుకు ఆగిందని అడగడు. కరీంనగర్ లో ఎందుకు ఒక నవోదయ పాఠశాల ఏలేని అడగడు. కరీంనగర్ లో గుడులు లేవా, ఇక్కడ రాజన దేవుడు లేడా, రామరావు లేడా, వాళ్ళకి ఎందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళకి ఎందుకు ప్రసాద్ స్కీమ్లు పెట్టారు అని అడగడు. ఏమడుగుతాడు? ఏమన్నా తప్పని కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళీ ఇచ్చిందా, కేంద్ర నిధులు ఏమన్నా వేరే దానికి పంచుకోపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన మాట ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి? 20 ప్రశ్నలు తప్ప పనికి వచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకు ఉండాలి గులాబీ జెండా, ఎందుకు ఉండాలి కేసీఆర్ దళం పార్లమెంట్ లో అంటే గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్ లో తెలంగాణ ప్రజల తరఫున 4754 ఓట్లు. అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకు ఉండాలంటే రేపు తెలంగాణ దళం నిర్మించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి. కరీంనగర్ లో కూడా ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీర్చనే మన లోక్సభ కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందని మాట ఇంకొక మాట నేను విజ్ఞప్తిస్తాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు. శాసనసభ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కలిసిపోయి మొత్తం వీళ్ళు వాళ్ళు ఒకటే బీటింగ్. ఇది వాళ్ళ మాట. నేను అడుగుతా ఉన్న బ్రదర్స్ మీరందరూ ఒకసారి యాడ్ చేసుకోండి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ ఓడించింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్ ఓడించింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ ఓడించింది ఏ పార్టీ? రఘునందన్ రావు ఓడించింది ఏ పార్టీ? సోయం బాబురావు ఓడించింది ఏ పార్టీ? రాజా సింగ్ కూడా దాదాపు ఓడించింది ఏ పార్టీ? వీళ్ళందరూ తీసి మార్గాలు, బత్తీస్ మార్గాలు, బీజేపీ అందరికీ ఓడగొట్టింది మనమే కదా, బీఆర్ఎస్ఏనా? మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు పొత్తుంది, వానికి మనకు అండర్స్టాండింగ్ అంటే ఏం లెక్క? ఇంకోటి కర్మగాలి కేసీఆర్ గారు ఓడిపోయింది వలసలో బీజేపీ చెప్తున్నాయి. మరి మనకు వానికి మన పొత్తుంటే కామారెడ్డిలో కేసీఆర్ గారు మన నాయకుడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా? వాళ్ళకి మనకి అండర్స్టాండింగ్ ఉంటే ఇంతకంటే చిల్లర మాట్లాడుకుంటుందా? అసలు ఎవరికి ఉన్నదండి అవగాహన? నిలబెడతా. పోయినసారి కరీంనగర్ లోక్సభలో ఏం జరిగింది? 2019లో ఇక్కడ కాంగ్రెస్ ఓట్లన్నీ బదలాయించలేదా బీజేపీకి? బండి సంజయ్ కానాడు కాంగ్రెస్ ఓట్లు మొత్తం వేయించలేదా? పొన్నం ప్రభాకర్ గారు మొత్తం డిపాజిట్ కోల్పోలేదా? పక్కన నిజామాబాద్ లో కూడా అరవింద్ గారికి మొత్తం కాంగ్రెస్ ఓట్లు బదలాయించలేదా? జగిత్యాలలో జీవన్ రెడ్డి గారికి 60,000 ఓట్లు వస్తే పార్లమెంట్ కాడికి వచ్చినప్పుడు 10,000 ఓట్లు వచ్చిన మనం వాస్తవం కాదా? కాంగ్రెస్ ఓట్లు తబాదలా కాలేదా? మ్యాచ్ ఫిక్సింగ్ కాలేదా? వాస్తవం కాదా? ఈసారి కూడా మళ్ళీ అదే చేసే ప్రయత్నం చేస్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు కూడా జరిగింది. సునీల్ గారు యాడ్ చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు చేయలేదా? ఈటెల రాజేందర్ గారిని గెలిపించినందుకు ఆనాడు బల్పూరి వెంకటరమణ ఒక పిల్లగాన్ని పెట్టి 3,000 ఓట్లు డిపాజిట్ గెలుస్తాయి. వాస్తవం కదా? బీజేపీ గెలుపులో ఈ రాష్ట్రంలో
అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ బీజేపీని నిలువరించిన ఒకే ఒక్క పార్టీ మన పార్టీ, మన కేసీఆర్ గారి బలమని మాటలు చేసింది. ఇంకొక మాట నేను చెప్తున్నాను, ఎన్ని మాటలు మాట్లాడినాను ఎలక్షన్ ముందు. బీ టీం అంటారు. నేను ఒకటి అడుగుతున్నాను, ఎందుకు బీ టీం, ఎట్లా బీ టీం? వాళ్ళు ఒకటే చెప్తారు, అరెస్ట్ చేయలేదు, మీ నాయకురాలను అరెస్ట్ చేయలేదు. నేను అడుగుతా ఉన్నా, నిజంగానే బీ టీం అయితే అసలు కేసు ఉంటుండేనా? నిజంగా బీ టీం అయితే కేసు పెట్టుకురా. మనం అరెస్ట్ కాలేదు అంటే సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకుంటే అరెస్ట్ కాలేదు. దాన్ని పట్టుకొని కథలు సృష్టించి సిలువలు కలువలు చేసి లేదు ఉన్నట్టు ఉన్నది లేనట్టు వాస్తవం ఎవరు ఎవరితో ఉన్నారు